అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. సత్యం అంటే ఏమిటి? పేర్లతోనూ స్వరూపాలతోనూ నిమిత్తం లేకుండా వాటి వెనుక ఎప్పుడూ ఉండేదే సత్యం. అంటే అన్ని పరిమితుల వెనుక ఉండేదే, కానీ అది అనంతం, దానికి బంధం లేదు. అన్ని సత్యాల వెనుక ఉండేదే ఆ సత్యమే. సంసితమైనదే సత్యం, దాని స్వరూపమే అది. ఇది వాక్కుకి అతీతం, ఉనికి లేమి వంటి వర్ణనకు అతీతం. అజ్ఞానము అన్నింటికీ ఎరుక. ధ్వంసమైన తర్వాత మిగిలే చైతన్యమే సత్యం. అంటే అదే ఆత్మ. ఆ బ్రహ్మస్వరూపంలో అంటే అపరిమితమైన ఆత్మజ్ఞానంతో ఏమాత్రము అవిద్య లేదు. స్వచ్ఛంగా ప్రకాశిస్తూ దుఃఖం కానీ దేహం కానీ లేకుండా ప్రపంచపులేమి ఉనికి ఎరిగినప్పుడు కూడా ఉండే సత్యమే నీ నిజస్వరూపం. చిదానందాన్ని విరజిమ్ముతూ లోపల బయట సమానంగా ప్రకాశించే ఎరుకే ఆనందమయమైన మౌలికమైన సత్యం. మౌనం దాని స్వరూపం. అసలైన అవరోధం లేని జ్ఞానం అదే. అసలైన అవరోధం లేని జ్ఞానం అదే అని అంటారు జ్ఞానులు. జ్ఞానమే వైరాగ్యం, జ్ఞానమే స్వచ్ఛత, జ్ఞానమే భగవంతుని పొందు. ఆత్మని విస్మరింపని జ్ఞానమే అమరత్వం, జ్ఞానమే సకలమును. ఈ విషయాన్ని గుర్తుంచుకో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం అయితే ఈ వీడియో నచ్చిందో లేదో కామెంట్ చేయండి.